నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం పూర్వపు విజయనగరం జిల్లాలోని భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గం, ఇది 2009లో రద్దయింది. 1955లో ఏర్పాటైతే మొత్తం జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికలతో సహా 11 సార్లు జరిగినాయి. భోగాపురం సచ్ అ ప్రామినెంట్ సెగ్మెంట్, ఎందుకంటే నేషనల్ హైవేని ఆనుకొని ఉంటుంది. 1955 నుంచి 2004 వరకు ఎగ్జిస్ట్ అయింది. అంటే 2009 వరకు, 2004 లాస్ట్ ఎలక్షన్ అనమాట. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు 7 సార్లు, తెలగలు 4 సార్లు గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు ద్విసభ్యులతో సహా 11 మంది ఉన్నారు. తెలుగుదేశం 6 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు ఇక్కడి నుంచి గెలిచింది. ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒక్కసారి గెలిచింది. సరే, వివరాల్లోకి వెళ్తే ఎవరు గెలిచారు, ఎప్పుడు గెలిచారు? 1955లో బొత్స ఆదినారాయణ గారు తూర్పు కాపు సామాజిక వర్గం ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన 1962, 1967, 1972 కాంగ్రెస్ పార్టీ 78 కూడా, మొత్తం 62, 67, 72, 78 4 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొమ్మూరు అప్పడు దొర కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, తెలగ సామాజిక వర్గం. తర్వాత 1983, 1985, 1989, 94, 99 అండ్ 2004 6 టైమ్స్ ఇక్కడి నుంచి పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు గెలిచారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తూర్పు కాపు సామాజిక వర్గం. సో తూర్పు కాపుల ఇది ఆధిపత్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, పతివాడ నారాయణ స్వామి నాయుడు గారికి ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. ఆయన నుంచున్న పార్టీని చూసి అక్కడ ప్రజలు ఓటేలా, ఆయన్ని చూసి ఓటేశారు. ఈ నియోజకవర్గం ప్రత్యేకత అది.